హలో గైస్, నా పేరు మైత్ర బాగట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా చాలామంది ఎన్టీఆర్ గారిది డ్రాగన్ సినిమా ఉంది కదా, సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అని అడుగుతారు. ఈవెన్ మొన్న కూడా చాలామంది అడిగారు. సో నిన్న చాలా పెద్ద షాకింగ్ అప్డేట్ వచ్చింది. సో అదేంటంటే, మనం జనరల్గా ఈ డ్రాగన్ సినిమాలో యాంటగనిస్ట్ కింద టొవినో థామస్ చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాని గురించి చాలా పెద్ద స్థాయిలోనే బజ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అతనితో ఒక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కూడా అయిపోయిందని చెప్పారు. టొవినో థామస్ ఏదో సినిమా గురించి ప్రిపేర్ అవుతూ బేర్ బాడీతో ఉన్న ఏదో విజువల్ ఒకటి పెట్టినప్పుడు, ఓకే ఎన్టీఆర్ వర్సెస్ టొవినో థామస్ అది నడుస్తోంది గట్టిగా అని చెప్పి కూడా అనుకున్నారు చాలామంది. సో బట్ అన్ఫార్చునేట్లీ ఆయన నిన్న ఒక క్లారిటీ ఇచ్చాడనమాట. అదేంటంటే, టొవినో థామస్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమాలో లేడు. అంటే ఆయన ఏదో సినిమా ప్రమోషన్కి వచ్చాడు ఆయన. సో వచ్చినప్పుడు ఆయన ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమాలో లేడు అని చెప్పి క్లారిటీగా చెప్పేశాడు. ఎందుకంటే అడిగారు, అంటే ఒక జర్నలిస్ట్ అడిగారు అనమాట, మీరు ఆ సినిమాలో ఉన్నారా అంటే, లేదండి చాలా డేట్స్ కావాల్సి వచ్చింది, సో అందువల్ల కుదరలేదు, చేయడం అవ్వలేదని చెప్పాడు. సో మళ్ళీ ఇంకోటి కూడా అడిగారు, అంటే తెలుగు సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉందా అంటే ఉంది, కాకపోతే ఏంటంటే అఫ్కోర్స్ సినిమాలు పెద్దవి నేను కాదను, కాకపోతే ఏంటంటే చాలా డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది, లైక్ మోర్ దెన్ 1 year అలా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక 1 year నేను ఒక సినిమా మీదే ఆగిపోతే నాకు అక్కడ ఇబ్బంది అవుతుంది, నేను ముందుగా ఏవైతే కమిట్ అయ్యి ఉన్నానో సినిమాలు అక్కడ నాకు వాటి విషయంలో ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో జనరల్గా ఇది ఇప్పుడు కాదు, అతను ఏఆర్ఎం సినిమా వచ్చింది గుర్తుందా, ఆ సినిమా రిలీజ్ టైంలో కూడా అతను ఇదే మాట చెప్పాడు. అప్పుడు కూడా ఇదే మాట ఏమనంటే, ఇప్పుడు ఈ ఒక్క సినిమా చేసే గ్యాప్లో నేను మలయాళం ఇండస్ట్రీలో 4-5 సినిమాలు చేసుకుంటాను నేను, అండ్ వాటికి ఆల్రెడీ ఏవైతే కమిట్మెంట్స్ ఉంటాయో అవి నేను చెయ్యాలి, మరి నేను వాటికి తప్పదు నాకు. సో ఏదైనా ఒక తెలుగు సినిమాలో నాకు ఏదైనా ఒక రోల్ ఇచ్చి 1 or 2 షెడ్యూల్స్లో నా క్యారెక్టర్ ఫినిష్ అయిపోతుంది, ఒక 3 monthsలో నా క్యారెక్టర్ ఫినిష్ అయిపోతుంది అన్నట్టయితే నేను చేయగలుగుతాను, అలాగైతే నేను చేస్తాను, లేదంటే నేను చేయలేనని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. సో అది మరి పరిస్థితి. అంటే ఆయన ఒక అలా క్లారిటీ ఇచ్చుకున్నాడు. సో ఆయన అయితే తెలుగు సినిమాలు చేయాలి అంటే జనరల్గా ఇది ఇబ్బంది అని చెప్పి. బట్ యూనో పృథ్వీరాజ్ సుకుమారన్ అలా కాదు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఏంటంటే, ఆయన టైం పట్టినా పర్లేదు, లెట్స్ డూ బిగ్గర్ మూవీస్ అన్నట్టు ఆయన ఉన్నాడు. సో అందుకే సలార్ వచ్చింది, ఇప్పుడు వారణాసిలో కూడా ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే రాజమౌళి గారి సినిమాకి ఏదైతే కమిట్మెంట్ కావాలో ఆ కమిట్మెంట్కి ఆయన ఒప్పుకున్నాడు, అండ్ అది చేస్తున్నాడు ఆయన. సో అందుకే వారణాసిలో ఆయన ఉన్నారు, ఆయన కుంభా కింద. సో నేను అనేది అదే, ఇప్పుడు ఇలా అంటే ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు కాదన్ను. బట్ ఏమంటే, ఒక సంవత్సరంలో 4-5 సినిమాలు తీసేయడం వల్ల కూడా ఎండ్ ఆఫ్ ది డే అంత యూస్ ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీకి ఏదైతే మార్కెట్ స్టార్టమ్ ఉందో చాలా లిమిటెడ్. వెన్ ఇట్ కంపేర్స్ టు తెలుగు, హిందీ, ఈ యాక్టర్స్తో పోల్చుకుంటే చాలా లిమిటెడ్ స్టార్టమ్ ఉంది. సో అది పాయింట్ ఇక్కడ, చాలా తక్కువ మార్కెట్ బికాస్ ఆఫ్ ది సినిమాస్. అన్ని సినిమాలు చేయడమో లేదంటే ఆ సినిమాల స్కేల్ అలాగే ఉండిపోవడమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా జరుగుతూ వచ్చింది. సో నన్ను అడిగితే, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాలు చేయడంలో కూడా తప్పు లేదేమో. బట్ ఆయన చాయిస్ అది. ఆయన అయితే చేయననుకున్నాడు, చేయట్లేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తాననుకున్నాడు, చేస్తున్నాడు. మీన్ వైల్ ఫహద్ ఫాసిల్ ఉన్నాడు, ఆయన ఇంకో రకం, వీళ్ళిద్దరిలా కూడా కాదనమాట. ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే పుష్ప 2 ఆయనకి నచ్చలేదు. అది ఆయనకి తెలుస్తోంది, మనకి తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్ మారిపోయింది అనే విషయం అందరికీ తెలుసు. అంటే లైక్ ఏమో, అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న ఆ ఇంటెన్స్ ఏదైతే ఉందో అది సెకండ్ పార్ట్లో లేదు ఆ క్యారెక్టర్లో, బన్వర్ సింగ్ షెకావత్లో. అది మిస్ అయింది. అండ్ సో అది ఆయనకు నచ్చలేదో ఏమో. అండ్ మేబీ కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి Part 3 కూడా పక్కాగా చేస్తాడేమో. ఎంత రెమ్యునరేషన్ అయినా సరే అడిగినా సరే వీళ్ళు కూడా ఇస్తారు. ఎందుకంటే మరి ఆబ్వియస్లీ పుష్ప 3 ఇంకా పెద్ద బిజినెస్ చేస్తుంది కాబట్టి, ఎస్పెషల్లీ హిందీ అండ్ తెలుగు బెట్లో ఎక్కువ బిజినెస్ చేస్తుంది కాబట్టి, అండ్ తమిళ్లో కూడా మంచి బిజినెస్సే చేస్తుంది పుష్ప 3. సో అలా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆయన వస్తాడు పుష్ప 3కి. బట్ రిమైనింగ్ సినిమాలకి ఆయన రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఇంకా ఆయనకు అంత ఎక్కట్లేదు. సో అందుకే ఎక్కువ రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అది ఇవ్వలేక మన వాళ్ళు ఆగిపోతున్నారు. ఇంకా అది అలా ఉంది పరిస్థితి. సో ఇలా ఉంది సిచ్యువేషన్. సో ఎన్టీఆర్ నీల్ గారి డ్రాగన్ సినిమాలోంచి టొవినో థామస్ అయితే లేడు, ఆయన అయితే చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సినిమా. అండ్ ఇది మాత్రమే కాదు, ఇంకొక అప్డేట్ కూడా ఉంది. అదేంటంటే షూటింగ్ బేసిక్గా కొంచెం పెద్ద స్థాయిలోనే జరుగుతుంది. అంటే ఆ షెడ్యూల్స్ అన్నీ కూడా కొంచెం స్పీడ్గానే చేస్తున్నారు. బట్ జూన్ కాదు కదా, ఈ సంవత్సరం రిలీజ్ అయితే లేదు, అది పక్కా, అది ఫిక్స్ అయిపోండి.
అండ్ టైటిల్ విషయంలో కూడా వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు. అంటే డ్రాగన్ అనేది ఫిక్స్, బట్ ఏమంటే దాన్ని కొంచెం ఎలా ఎన్టీఆర్స్ డ్రాగన్ అనా లేదంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. మేబీ మన దగ్గర అన్ని చోట్ల అంటే 4 భాషల్లో డ్రాగన్ పెట్టి తమిళ్లో ఎన్టీఆర్స్ డ్రాగన్ అని పెడతారేమో మోస్ట్లీ. అక్కడ నాకు తెలిసి అలా చేస్తారేమో. సో దానికి వేరే సర్టిఫికేషన్ ఏమైనా తీసుకుంటారేమో. అంతమించి ఇంకేట్లేదు. మోస్ట్లీ ఇది ఇలాగే ఉంటుంది. అండ్ ఒకటైతే వాస్తవం, అదేంటంటే జనరల్గా చాలా అంటే చాలా పీక్ లెవెల్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే రాబోతుంది మనకి, అదైతే క్లియర్. కాకపోతే చాలా టైం పట్టేస్తోంది, ఎందుకో తెలీదు. డ్రాగన్ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. గట్టిగా మాట్లాడుకుంటే ఐ థింక్ ఒక 1 year నుంచి షూటింగ్ అయితే మొదలవుతోంది. అండ్ ప్రశాంత్ నీల్ గారు కూడా ఆఫ్టర్ సలార్ తర్వాత ఇంకేం తీయలేదు కదా ఆయన. సలార్ ఇప్పుడు 2023 డిసెంబర్లో వచ్చింది మనకి. సో ప్రశాంత్ నీల్ గారు ఇమీడియట్గా కొంచెం ఫ్రీ అయిపోయారు. 24 డిసెంబర్లో మనకి దేవర వచ్చింది ఎన్టీఆర్ గారి తరపున. ఆ తర్వాత 25లో మనకు వార్ 2 వచ్చినా కూడా దేవర అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ కొద్ది గ్యాప్లోనే వార్ 2 అండ్ డ్రాగన్ సైమల్టేనియస్గా షూట్ చేసుకున్నారు. సో అదొకటి ఉంది. అందువల్ల ఏంటంటే డ్రాగన్ ఫాస్ట్గానే షూటింగ్ అవుతున్న ఫీలింగ్ కలిగింది మనకి. బట్ 2025 అంతా అయిపోయింది, అండ్ 26 కూడా మార్చి అయిపోయింది, ఏప్రిల్ వచ్చింది. బట్ కట్ చేస్తే డ్రాగన్ నుంచి మనకి ఎటువంటి అప్డేట్ లేదు. ఈవెన్ టైటిల్ రివీల్ కూడా ఏమీ లేదు. ఎన్టీఆర్ గారి బర్త్డే దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో ఉంది, ఒక 50 days కూడా లేదు. సో అప్పుడు మేబీ ఏమైనా రివీల్ ఉంటుందేమో మనకి మోస్ట్లీ టైటిల్ ఆర్ ఏమైనా లైట్గా ఏమైనా గ్లిమ్స్ లాగా ఏమైనా రివీల్ చేస్తారేమో. సో వన్స్ అది రివీల్ అయితే ఇంకా గట్టిగా ఏమైనా ఉంటుంది, చూడాలి మరి. ఏదైనా సరే 2027 రిలీజు, ఇది ఫిక్స్ అయిపోండి. అండ్ అది కూడా సమ్మర్ రిలీజు, 2027 సమ్మర్ రిలీజు. సో ఈ ఇయర్ అయితే కష్టమే, ఈ ఇయర్ రాని పని. ఎందుకంటే ఆయన జనరల్గానే టైం తీసుకుంటున్నారు ప్రశాంత్ నీల్ గారు. ఎందుకంటే ఈ సినిమా స్కేల్ కూడా పెద్దది, చాలా పెద్ద స్కేల్ సినిమా ఇది కూడా. సో దీన్ని ఇంకా ఈ నార్త్ అమెరికా అటు సైడ్, ఈ ఓవర్సీస్ సైడ్ కూడా కొంచెం గట్టిగా మార్కెట్ చేసి గట్టిగా తీసుకొని వెళ్ళి సో చాలా పెద్దగా కొట్టాలి అన్న ప్లానింగ్లో అయితే ఉన్నారు. సో అంతే మరి ఇంకా. సో అదిగా సిచ్యువేషన్. సో లెట్స్ సీ, చూద్దాం మరి ఇంకా డ్రాగన్ పరిస్థితి ఏంటనేది. షూటింగ్ అయితే గట్టిగానే నడుస్తుంది, కానీ ఒకటైతే వాస్తవం, అది మనకి మోస్ట్లీ ఎక్కువగా సినిమా గురించి ఏమీ రివీల్ కాకుండా చూసుకుంటున్నారు. కొన్ని షెడ్యూల్స్ అయితే బాగానే ఫినిష్ అయిపోయింది. బట్ జనరల్గా డ్రాగన్ సినిమా ఒక సింగిల్ షెడ్యూల్లో కాదు, ఇది మోస్ట్లీ ఒక అంటే లైక్ ఎక్కువ షెడ్యూల్స్ పట్టే కైండ్ ఆఫ్ సినిమా అనమాట ఇది. అంటే ఆ సినిమా స్కేల్ వల్ల ఆ సినిమాకి ఎక్కువ షెడ్యూల్స్ కావాల్సి వస్తుంది నార్మల్గా కంటే. లైక్ ఇప్పుడు దేవరా అండ్ వార్ 2 వీటికి ఎన్టీఆర్ గారు తీసుకున్న షెడ్యూల్స్ కంటే డ్రాగన్కి ఎక్కువ షెడ్యూల్స్ పడుతున్నాయి. లైక్ ఇప్పుడు RRR అలా అనమాట. సో దానికి ఎక్కువ షెడ్యూల్స్ పడుతున్నాయి అనమాట. సో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, అవి చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్ ఉంటాయని చెప్పి ఇన్సైడ్ ఇన్ఫో. చూద్దాం మనకి ఏం చేస్తారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో. సో వెయిటింగే, కానీ అట్లీస్ట్ ఒక అప్డేట్ కూడా లేకపోవడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్ థింగ్ అంతే. సో అట్లీస్ట్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి అయినా ఒక గ్లిమ్స్, టైటిల్ రివీల్ ఏదన్నా ఇస్తే బాగుంటుందని అనిపిస్తోంది. డేట్ అయితే మనకి ఇప్పుడు క్లారిటీ లేదు, డేట్ అయితే ఇప్పుడు ఏమి రివీల్ చేయట్లేదు. చూద్దాం మరి. ఇంకా ఎన్టీఆర్ గారి బర్త్డేకి డేట్ రివీల్ ఉండకపోవచ్చు, డేట్ రివీల్ మోస్ట్లీ తర్వాత ఎప్పుడైనా టీజర్తో పాటు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, అంతే. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ సినిమా కోసం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి జవరస్ మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బాయ్.